గుడ్ మార్నింగ్ బ్యూటిఫుల్ సోల్స్. గజేంద్ర మోక్షం అన్న కథ వినుండారా? గజేంద్ర అన్న గొప్ప రాజు ఉన్నాడు. బలం ఉంది, గర్వం కూడా ఉంది. ఒకరోజు సరోవరంలో స్నానం చేస్తూ ఉంటే ఒక మకర తన కాల్ని పట్టుకునింది. గజేంద్రుడు యుద్ధం చేస్తూ ఉన్నాడు. పైకించి దేవతలు చూస్తూనే ఉన్నారు, కానీ కిందకి దిగి వచ్చి హెల్ప్ చేయలేదు. ఎందుకంటే బల పోరాటం భగవంతుడికి ప్రార్థన కాదు. కాలం గడిచింది. గజేంద్రుడికి వయసు అయింది, బలం తగ్గింది, గర్వం కూడా పోయింది. అప్పుడు గజేంద్రుడు ఒక్కటే చేశాడు. ఒక తులసి పువ్వుని తీసుకొని నారాయణ నన్ను కాపాడు మనసారా వేడుకున్నాడు. ఆ క్షణమే నారాయణుడు కిందకి దిగి వచ్చి మకరాన్ని చంపి గజేంద్రుడికి మోక్షం ఇచ్చాడు. ఈ కథలో నుంచి మీకేం అర్థమైంది? దేవుడు మన స్ట్రెంగ్త్ని చూసి ఏ రోజు రాడు, మన సరెండర్ అవుతే వస్తాడు. దేవుడు రాకపోవటం తను చేసే డిలే కాదు, మన ఈగో పోయేంత వరకు తను కాసుకొని ఉంటాడు. ఏ రోజు మన ఈగో వదులుతామో, ఏ రోజు మన సరెండర్ అవుతామో ఆ రోజు భగవంతుడు మనల్ని ఖచ్చితంగా కాపాడతాడు. శివాయ నమః. ఓం.